తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొద్దిసేపటి క్రితం టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్తో మరోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఎంతో ఉత్కంఠ తర్వాత ఒక క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి లివిల్? అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు కేవలం 10 సీట్ల దూరంలో, మ్యాజిక్ ఫిగర్ దూరంలో ఉండడంతో అక్కడ కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అటు డిఎంకే, ఇటు ఏఐడిఎంకేతో పాటు ఇటు టీవీకేతో పాటు కొన్ని వామపక్ష పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలకు కేవలం సింగిల్ డిజిట్ రావడంతో ఎవరికి మద్దతు ఇస్తారనే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే అధినేత విజయ్ గత 2 రోజులుగా గవర్నర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ప్రొటెస్ట్ చూపించి వారి మిగతా అంటే నీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ సంతకాలు చూపించిన తర్వాతే ఈ ప్రొటెస్ట్ కు అనుమతిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితికి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే దీంతో కొంత ఇవాళ జరిగిన సమీకరణ నేపథ్యంలో ఇవాళ మరోసారి గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు టీవీకే అధినేత విజయ్. మరి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ కూడా తెలుస్తుంది. అయితే ఆ వీసీకే పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపినాయి. అయితే సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశంపై మరి కాసేపట్లో గవర్నర్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అప్పటి వరకు ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. కానీ టీవీకే సంబంధించిన సెంగోటియన్ వాళ్ళ జనరల్ సెక్రటరీ సెంగోటియన్ కొద్దిసేపు క్రితం చెప్తూ మాకు గవర్నర్ మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మేము లోక్ భవన్ లో అధికారిక ప్రకటన రావాల్సింది మాత్రమే అని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై సంఖ్యాబలం ఉందా అని విజయ్ ప్రశ్నించిన గవర్నర్ దీనికి సంబంధించి చూపించాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ప్రత్యేకంగా చెప్పారు. అయితే దీనిపై మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అయితే తమిళ ఛానల్స్ కొద్దిసేపు క్రితమే ఎక్స్పెక్టెడ్ అంటే ఇవాళ సాయంత్రం వరకే అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ గడువు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా ఏర్పాట్లు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్న అనూహ్యంగా ఆ ప్రొటెస్ట్ తర్వాతే నీకు సీఎం అవకాశం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పక్కన అంటే కొంత ఆపేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళ గవర్నర్ కలవడంతో కొంత అడ్డంకులు తెలిసినట్లు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు ఏర్పాట్లకు అంటే సాయంత్రం వరకు ప్రమాణ స్వీకారానికి అనుమతించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న మొన్న జరిగిన ఉత్కంఠకు తెరలేసిందని చెప్పుకోవచ్చు. ఇటు మరి కాసేపట్లో గవర్నర్ నుంచి అధికారిక సమాచారం కూడా వస్తుందని చెప్పేసి కూడా టీవీకే వర్గాలు చెప్తున్నాయి. ఇటు వీసీకే, సిపిఐ, సిపిఎంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్టు మరి కాసేపట్లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే దీనికి సంబంధించిన ఒక మరొకసారి కూడా విజయ్ అధికారికంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.